రాత్రి కాలమందు ఈ విధంగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచి దేవుని యొక్క శ్రేష్టమైన వర్తమానం కొరకు సిద్ధపడదామండి. దయచేసి ప్రార్థనలు గీపించినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఘనమైన రాజా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేల కొద్ది వందనాలైన స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి రాత్రి కాలం ముందు ఈ విధంగా నాయన కుటుంబ ఆరాధనలో మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి నాయన మరి ప్రభువా మిమ్మల్ని సన్నతించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి భాగ్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకునే వారు ప్రభువా, మీరు చేసిన గొప్ప ప్రాణత్యాగానికై నీకు వందనాలు. పరలోక మహిమను విడిచిపెట్టి దేవుడయ్యుండి నరుడుగా తగ్గించుకుని లోకానికి వచ్చి మీ అమూల్యమైన ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి నాయన మీరు మాకు తండ్రిగా దేవుడుగా ప్రభువుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు నాయన వెలపెట్టి కొన్న ఈ దేహాన్ని మిమ్మల్ని మహింపరిచే వారంగా, మీ మహిమార్థమై జీవించే వారంగా నాయన మేముండే కృపనిచ్చి నాయన మిమ్మల్ని సన్నతించే కృపని, మిమ్మల్ని ఆరాధించి మహింపరిచే బాధ్యతను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. నాయన మీరు చేసిన మేళ్ళకై ఉపకారాలకై స్తోత్రాలు. తల్లి తన బిడ్డని మరిచినను నేను నిన్ను మరువను అన్నారు తండ్రి. మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయిన దేవుడు, మాకు దేవుడుగా ప్రభుగా రక్షకుడు కొన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఎవరో తెలుసుకుని మీరు ఎంత గొప్ప దేవుడో నాయన ఎంత బలవంతుడో ఎరిగిన వారై మిమ్మల్ని స్తుతించే బాధ్యతను మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే తెలుసుకోలేదో మీరు ఎవరో తెలియక నాయన మరి ప్రభువా ఇంకను నాయన ఆత్మీయ గుడ్డితనంలో, అసత్యంలో, తప్పు మార్గంలో, తప్పు బోధల్లో ఉన్నవారికి నాయన మరి ప్రభువా ఈ వర్తమానాలు ప్రభువా మరి తండ్రి దీవెనకరంగా, రక్షణకరంగా వారి సత్యంలోకి రావడానికి ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతిరోజు మాతో కలిసి మిమ్మల్ని స్తుతిస్తున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బాధలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో నాయన అట్టి బిడ్డలే నాయన మీరు చూస్తున్న దేవుడు నాయన మీకు స్తోత్రాలు. నాయన కన్నిటిని నాయన తీసివేసి నాట్యముగా మార్చే దేవుడు దేవా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం ముందు మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని మహింపరుస్తుండగా మీరే ఆరాధన అంతట్లో మీరే తోడయుండి నాయన అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభువాలు పొందమని మీ మాటలు మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నీ వంటి వారు లేరెవ్వరు, మహిమైశ్వర్యములు నీకు సమమెవరు అనే పాటను పాడి ప్రభు నామాన్ని గణపరుద్దామండి.
చిరుదెవ్వగా వెలిగితివి. కఠినమైన నా హృదిని నీ ప్రేమతో కరిగించు. ఏ మర్పింతును దేవా నీవు చేసిన గొప్ప కార్యం. ఐశ్వర్యములు నీకు సమమెవరు, నీ వంటి వారు లేరెవరు. ఐశ్వర్యములు నీకు సమమెవరు. ఆకాశమందు ఆసీనుడైన వాడు, కృపా సత్య సంపూర్ణుడు, భూమిని పాదపీఠముగా చేసిన వాడు, నిత్యుడగు ప్రేమ పూర్ణుడు. నీ వంటి వారు లేరెవరు. ఐశ్వర్యములు నీకు సమమెవరు, నీ వంటి వారు లేరెవరు. ఐశ్వర్యములు నీకు సమమెవరు. నిజంగానే మన దేవుడు వంటి వారు ఎవరు? మనం వింటూ వస్తున్నాం, మన దేవుడు పూజ్యులలో మహనీయుడు, వేల్పులలో దేవుడు. ఆయన వంటి గొప్ప దేవుడు ఎక్కడా లేడు. పరిశుద్ధతలో ఆయనకి సమమైన వారెవరు లేరు. అంత గొప్ప దేవుని స్తుతించి, అంత గొప్ప దేవుని మనం దేవుడిగా కలిగిన జనులుగా చేసిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామండి. మరొక పాట పాడి దేవుని స్తుతిద్దాం. జుంటి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలనని పాటను పాడి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. చప్పటితో దేవాది దేవుని స్తుతిద్దాం, ఆయన మహిమపడదాం. జుంటి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. జుంటి తేనె దారుల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలము. జీవిత కాలముతో ఆనందించిన యేసయ్యని ఆరాధించిన. జీవిత కాలముతో ఆనందించిన యేసయ్యని ఆరాధించిన. చుట్టి తేనె దారుల కన్నా
నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచు. నన్నెంతగానో దీవించి జీవ జలపు ఊటలతో జీవింపజేసి యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసిరి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసిరి. చుట్టెతిని దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెతిని దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామం బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసినది. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిరి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిరి. చుట్టెతిని దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చుట్టెతిని దారుల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. చివరిగా యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసి యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించి
వెతికిని ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. దేవుని స్తుతించి ఈ విధంగా మనం కుటుంబ ఆరాధనలో జుంటె తినే దారాల కన్నా మధురమైన యేసయ్య నామాన్ని స్తుతించి సన్నుతించి ఆయన వాక్యాన్ని ప్రేమించే కృపని బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను కోరదగిన విలువైన శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఈ విధంగా ప్రతిరోజు కూడా వింటూ దేవుని యొక్క విశ్వాసంలో బలపడుతూ ఆత్మీయంగా ఎదగడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రతిరోజు ఈ విధంగా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు కుటుంబ ఆరాధనలో 1 గంట సమయాన్ని మీరు కూడా మాతో గడుపుతూ దేవుని మహింపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వర్తమానాలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతగానో మేలుకరంగా ఉపయోగకరంగా ఎంతో ఆనందకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. మీ సమస్యలు మీరు తెలియజేయవలసిన ఎటువంటి సమస్య అయినప్పటికీ మాకు మీరు తెలియజేసినట్లయితే తప్పక మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చిన జవాబులు బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. మనం పెట్టిన ప్రతి మొరకి కూడా ఆయన చిత్తానుసారంగా దేవుడు జరిగించి ఆయన మహిమార్థమై తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము ఎంతగానో ఆయనకు వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ వర్తమానాలు ప్రతిరోజు కూడా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన్ని మహింపరిచే వారంగా సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిశుద్ధ దేవుణ్ణి మనం ఆరాధించే కృపను దేవుడిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకనూ ఆయన గుణ లక్షణాలని ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని మహింపరుద్దామండి. మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం దైవజనుల ద్వారా విందాం. సమయాన్ని దయచేయండి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. మరి దేవుని వాక్యం ద్వారా మనం అందరం ఈ యొక్క చివరి దినాలని చెప్పాలి, ఆఖరి దినాలు, ప్రభు వచ్చే రాకడ సమయాలు బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. దేవుడెవరు అనేటువంటి సబ్జెక్ట్ మనం ధ్యానం చేస్తాం. నిన్నటి దినం ప్రత్యేకంగా దేవుడెవరు అనే దాని గురించి, హోలీనెస్ గురించి, తండ్రి యొక్క పరిశుద్ధతను మనం చూసాం. కుమారుని యొక్క పరిశుద్ధతను గురించి మనం చూసాం. ఒకసారి చదువుదాం మాట. కనుక మొదటి వాక్యం చూపించాను కుమారుని యొక్క పరిశుద్ధత గురించి. అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయం 27వ వచనంలో నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు గురించి. సో యేసు ప్రభు పరిశుద్ధుడు అనే మాట మనం విన్నాం. అలాగే మనం పుట్టినప్పుడు యేసు క్రీస్తు గురించి దేవదూత చెప్పిన మాట మనం వింటున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చదివితే ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చదవండి మాట ఒకసారి. లూకాసు వార్త 1:35లో, లూకాసు వార్త 1:35లో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన అది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అది పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. పుట్టబోయే శిశువు గురించి చెప్పబడిన మాట ఏంటనంటే పరిశుద్ధుడు. ఎవరు ఈ శిశువు? యేసు ప్రభు. సో యేసు ప్రభు పరిశుద్ధుడు అని లేఖనాలు మనకు సెలవిస్తాయి. సో మన సబ్జెక్ట్ ఏంటంటే హోలీనెస్ బట్టి దేవుడు అని మనం ఆయన అట్రిబ్యూట్స్ బట్టి, గుణలక్షణం బట్టి. పాపాత్ముడిని దేవుడు అనలేం కదా, పరిశుద్ధుడిని మాత్రమే దేవుడు అనగలం. సో దేవుడు అనే వారికి ఉండవలసిన లక్షణాలు మనం ధ్యానం చేస్తాం. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదు. నువ్వు నమ్ముకున్న దేవుడు నేను అనుకున్నాను అందుకే దేవుడు అయిపోయాడు అని దాన్ని బట్టి దేవుడు అవడు. దేవుడు అనే ఆయన నిన్ను నన్ను పుట్టించాడు అని ఆధారం ఉండాలి. సృష్టికర్త అయిన దేవుడు. సో యేసుప్రభు సృష్టికర్త, పరిశుద్ధాత్ముడు సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. తదుపరి దాన్ని బట్టి మనం దేవుడు అని గ్రహించాం. దేవుడు అంటే ఒక కాలంలో ఉండేవాడు దేవుడు మాత్రమే కాదు, అన్ని కాలంలో ఉండేవాడు, నిత్యము ఉండేవాడు, ఇమ్మోర్టల్ గాడ్, ఎవర్ లాస్టింగ్ గాడ్, ఇటర్నల్ గాడ్. సో ఆ ఇటర్నిటీ అనేది ఉండాలి. నిత్యము ఉండేవాడు ఆయన. అప్పుడే మనకి నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆ
నిత్యుడగు దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు నిత్యుడని చూసాం, కుమారుడైన దేవుడు నిత్యుడని చూసాం, పరిశుద్ధాత్మ నిత్యుడని చూసాం. ఇప్పుడు మనం 3వ యాట్రిబ్యూట్కి వచ్చాం, 3వ లక్షణానికి వచ్చాం. దేవుడు అనేవారు, ఆ దేవుడు అనేవాడు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధత లేకుండా దేవుడు అవ్వలేడు. సో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధత గురించి మనం చూసాం. చాలా వచనాలు మీకు చూపించాను నిన్న మొన్న. అలాగే యేసు ప్రభు గురించి చూపిస్తున్నాను, ఆయన పరిశుద్ధుడు అని. ఇవాళ మీకు యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్పి పరిశుద్ధతను పూర్తి చేయాలి. పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధుడైనా, ఆయన పరిశుద్ధుడైతే ఆయన కూడా దేవుడే. సో యేసు ప్రభు పరిశుద్ధుడు అని మనం చూసాం. ఆఖరికి మనుషులు నమ్మపై దయ్యాలు చెబుతున్నాయి. మార్కు సువార్తలు, లూకా సువార్తలు మనం చూసాం, ఆయన పరిశుద్ధుడు. మార్కు సువార్త 1:24 దయ్యం చెబుతుంది ఏమని? చదవండి. మార్కు సువార్త 1:24 ఆ దయ్యం చెప్తున్న మాట చూస్తే, నజరేయుడగు యేసు, నాతో నీకేమి? మమ్ములను నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. దయ్యం అంటుంది, నువ్వెవరో నాకు తెలుసు. ఎవరో? నీవు దేవుని పరిశుద్ధుడవు. గట్టిగా కేకలేస్తాడు దయ్యం. సో దయ్యాన్ని గుర్తు చేసుకున్నాడు దేవుడు ఎవరో, యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని. కానీ చాలామంది యేసు ప్రభు దేవుడు కుమారుడు అని మాత్రమే అని అక్కడతో ఆగిపోతున్నారు. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనిషి కుమారుడు, ఆయన దేవుడు. ఈ సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు, తండ్రి అయిన దేవుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని కోరుకున్నట్టు మనం అందరం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. అంటే ఏంటి అర్థం? దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి, ఆయనలాగా నడుచుకోవాలి. ఇంతకీ దేవుణ్ణి పోలి పరిశుద్ధత కలిగి మనం ఎందుకు నడవాలి? వెరీ గుడ్. ఎందుకనంటే ఒక సత్యం మనం అర్థం చేసుకోవాలి. అద్భుతమైన మాట. మనలో పరిశుద్ధత లేకుండా మనం అసలు దేవుణ్ణే చూడలేం. దేవుణ్ణి రేపు చూడడానికి మనం వెళ్ళేటప్పుడు, పరలోకంలో ఆయన ముఖ దర్శనాన్ని చేసుకునేటప్పుడు, ప్రభుని చూచెదము, పరలోకంలో రేపు ప్రభుని చూస్తాం, ఆనందముందెదము, ప్రభు సమానముగా మనముండేదామచ్చట, ప్రభుని చూచెదము. ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా, ప్రభువుని చూస్తాం, ప్రభువుతో సేవ చేసుకుంటాం, ఆయన ముఖ దర్శనం చేస్తాం. మరి ఎవరు ఆయన ముఖ దర్శనం చేసేవాళ్ళు? ఎవరు ఆయన్ని చూడగలరు? వెరీ గుడ్, పరిశుద్ధులు మాత్రమే చూడగలరు. పరిశుద్ధత లేకుండా పాపాత్ములు చూడలేరు. పరిశుద్ధత లేకుండా చూడలేని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం, మీరు చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానము, చూసారా? పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అది పరిశుద్ధత కలిగి ఉండడానికి మీరు ప్రయత్నించాలా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. కన్ఫర్మ్. మరి పరలోకం వెళ్ళాలనుకున్నాడు, పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్ళాడు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే పరిశుద్ధమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని ఎందుకన్నాడు? ప్రయత్నించండి అని అంటలా. ఉండాలి మీరు. అలా ఉండకపోతే నన్ను మీరు చూడలేరు, నాతో సహవాసం మీకు ఉండదు, నన్ను మీరు కలవలేరు, నాతో సంబంధం ఉండదు. యెషయా గ్రంథకర్త యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో
ఏమని ఉంటాడు? రక్షింపనేరకున్నట్లు హస్తం కొరచగలేదు. 2వ వచనంలో అంటాడు చూడండి ఒకసారి, 59వ అధ్యాయము అది మీ మొదటి నుంచి చదవండి. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం చిన్నదేం కాదు, నిన్ను రక్షించడానికి ఆయన ఏం రక్షించలేడండి. రక్షించలేని దేవుడేం కాదు, నిన్ను రక్షించగలుగుతాడు. ఆయన వినలేనకున్నట్లు ఆయన చెవులు మందం కాల. అయితే ఏంటి ప్రాబ్లం? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి. 2వ వచనం, అది మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసి. అంటే ఏంటి? ఆయన ముఖం ఎందుకు చూడలేకపోతున్నావు? పాపం వల్ల ఆయన ముఖం చూడలేదు. ఆయన ముఖం చూడాలంటే పరిశుద్ధత ఉంటే మరుగు చేయబడిన ముఖం కనబడుతుంది. ఇప్పుడు ఆయన ముఖం మీకు ఎందుకు కనబడట్లేదు? గోడ అడ్డుగా ఉంది. ఏంటా గోడ? అది పాపం అనే గోడ. ఆ గోడ అవతల ఉన్నాడు దేవుడు, పాపం అడ్డుగా ఉంది కనుక నువ్వు దేవుడిని చూడలేవు. ఈ పాపం అనే అడ్డుగోడ పడిపోతే, నువ్వు పరిశుద్ధపరచబడితే, దెన్ యూ కెన్ సీ గాడ్. సో పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుడిని చూడలేడు. అంటే పాపాత్ముడు దేవుడిని చూడలేడు. ఇవాళ కొంతమంది దేవుడి గురించి అపహాస్యంగా మాట్లాడుతూ, ఎగతాళిగా మాట్లాడుతూ దేవుడిని ఎలాకోలం ఆడడానికి కారణం ఏంటంటే, బికాస్ వాళ్ళకి దేవుడు ముఖం మరుగు చేశాడు కనుక వారు సత్యాన్ని కనుగొనలేకపోతున్నారు. అందుకనే వారు ఎగతాళి ఎలాకోలం. ఎందుకంటే దే నాట్ ఏబుల్ టు సీ గాడ్. దేవుడిని రేపు మనం చూస్తాం, నేరుగా చూస్తాం, ఆయన ముఖ దర్శనాన్ని చేస్తాం. పరిశుద్ధత లేకుండా మాత్రం ఆయన్ని చూడాలి. అందుకనే పరిశుద్ధత కలిగి ఉండాలని, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడే కాదా? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధపరిచాడు. తండ్రిని దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు? కోరిక ఒకటే వాళ్ళు కాదు. ఆయన కోరిక ఉండొచ్చు, నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధులే ఉండండి. ఆయన కోరిక నెరవేర్చాలంటే ఏం చేయాలా? అందుకే తన ప్రియ కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు వచ్చటం వల్ల ఏమైందంటే, ఆయన కార్చిన పుణ్య రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా, పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధ రక్తమును చిందించుట ద్వారా మనం విశ్వసించడం వలన మనం కూడా పరిశుద్ధులంగా మార్చబడ్డాం. అదే మాట పేతురు గారు అంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 18వ అధ్యాయం వచనంలో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏముందో చూద్దాం. అమూల్యమైన రక్తం చేత, అది అనగా క్రీస్తు రక్తం చేత, అది అనగా నిర్దోషమును నిష్కలంకముగు గొర్రెపిల్ల. మాట చదవాలి. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఎందుకని వాడాడు గొర్రెపిల్ల అని? యేసుప్రభుని గొర్రెపిల్ల అని ఎందుకు అనాలా? ఎందుకంటే యూదులు మెస్సయ్య వస్తాడు అని గుర్తుగా వారి పాప పరిహారం కొరకు వారు రక్త ప్రోక్షణాన్ని, గొర్రెపిల్లను వధించేవాళ్ళు. దేవాలయంలో ఉదయం సాయంత్రం కూడా గొర్రెపిల్లని వారి పాప పరిహారం కొరకు గొర్రెపిల్లని వధించేవారు. ఎందుకంటే మా కొరకు గొర్రెపిల్ల వలె యేసుక్రీస్తు లేక దేవుడు వస్తాడు అని నమ్మారు. సో అందుకని గొర్రెపిల్ల అని వాడారు. ఇక్కడ పేతురు గారు మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనిస్తే యోహాన్ గారు, బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు అన్న మాట, యోహాన్ సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? యోహాన్ సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చూడండి, అక్కడ రాసిన మాట 1వ అధ్యాయం 29వ వచనం. 29 యేసు నొద్దకు రాగా చూసారా, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా, లోక పాపములు. సో యోహాన్ గారికి తెలుసు ఎవరు యేసు ప్రభు. ఆయన క్రీస్తు మాత్రమే కాదు, మెస్సయ్య. ఆయన లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్ల. అంటే ఇక్కడ ఆయన క్రీస్తు అని తెలుసు, ఆయన మెస్సయ్య అనగారు కదా. క్రీస్తు అంటే మెస్సయ్య, పైనుండి దిగి వచ్చినవాడు, అభిషక్తుడని. ఇంతటితో ఆగకుండా ఆయన అంటున్నాడు, ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. ఎందుకు అక్కడ అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒకరి పాపం కాదు, క్రైస్తవుల పాపం మాత్రమే కాదు.
క్రైస్తవుల పాపాన్ని పరిహరించే దేవుడు కాదు ఈయన. ఈయన లోకంలో ఉన్న ప్రతి వాని మానవుడి యొక్క, ప్రతి దేశంలో ఉన్న వ్యక్తుల యొక్క పాపమును పరిహరించగలడు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉందనుకోండి, కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు కోవిషీల్డ్ అని కోవాక్సిన్ ఓన్లీ భారతీయులనే స్వస్థపరుస్తుందా? కోవాక్సిన్ కోవిషీల్డ్ బయట ప్రపంచానికి వెళ్తే అక్కడున్న అందరికీ ఉపయోగపడుతుంది. అమెరికాలో తయారు చేయబడిన ఫైజర్ కంపెనీ కానీ, మోడర్నా కానీ, లేకపోతే జాన్సన్ కంపెనీ కానీ, అక్కడున్న అమెరికా వాళ్ళకైనా పనికొస్తుందా? ఆ వ్యాక్సిన్ భారతీయులకి పనికిరాదా? అది ప్రపంచం అంతా పనికొస్తుంది. యేసు రక్తము మానవులందరి కొరకు. కానీ ఎవరికి కరోనా రాకుండా ఉంటుంది? వచ్చినా చచ్చిపోకుండా ఉంటాడు, వ్యాక్సిన్ వేయించుకున్నాడు. సో వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలని చెప్పారు? ప్రొటెక్షన్ కోసం. సో వేయించుకోకుండా నేను నమ్మనండి అని నమ్మలేదు. ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత అందరూ వేయించుకున్న వాళ్ళు బతికిపోతున్నారు, వేయించుకోలేని వాళ్ళు చచ్చిపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు? గబగబా పరిగెడతారు. అప్పటికి వ్యాక్సిన్ దొరకకపోవచ్చు, రష్ ఉంటుంది, దాని ద్వారా వ్యాక్సిన్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇవాళ సమయం ఉంటుండగానే యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి మానవుడు రక్షించబడతాడు, పరిశుద్ధుడవుతాడు. సో యేసుక్రీస్తు వచ్చింది ఎందుకనంటే మానవాళ్ళందరినీ రక్షించడానికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారిని పరిశుద్ధపరచడానికి, వారిని పవిత్రపరచడానికి. సో యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. సో ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ చదవండి, 29వ వచనం ఒకసారి. చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు అది దేవుని గొర్రెపిల్ల. ఎందుకనంటే ఆయన ఒక్కడే మానవులందరికీ రాజు. ఆయన ఆ మానవులైనటువంటి వారందరినీ రక్షించడానికి సమర్థుడు. ఎలాగా ఆయన రక్షిస్తాడు? ఆయన రక్తమును చిందించాలి. రక్తం చిందించాలంటే ఏం చేయాలి? ఆయన చచ్చిపోవాలి. ఆ యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా మనకి రక్షణ, మానవులకి రక్షణ. సో జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు డై ఫర్ యూ. యేసయ్య వచ్చింది చనిపోవడానికి వచ్చాడు. ఆయన ఎలా రక్తమును చిందించి తదుపరి ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. సో ఎవడు కూడా అతిశయించకూడదు. దేన్ని బట్టి అంటే నేను నా ప్రార్థన వల్ల రక్షించబడ్డా, నేను నా ఉపవాసం వల్ల రక్షించబడ్డా, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ఆపిక ఏదో సోది మాటలు. బైబిల్ చెప్తుంది మీ క్రియల వల్ల మీరు రక్షించబడలా, కేవలం మీ దేవుని కృపచేత రక్షించబడ్డా. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ దట్ యూ గాట్ సేవ్. సో యూ హ్యావ్ టు అడోర్ హిమ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ జీసస్. జీసస్ బట్టి, ఆయన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించి ఆ గిఫ్ట్ని తీసుకోవాలి. కృపచేతనే మీరు రక్షించబడ్డారండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 8 నుంచి 9, 10 వచనాలు చదివితే ఏమని కనపడుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు. అంతే, సింపుల్. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరము. వరం అంటే గిఫ్ట్. ఇది వీళ్ళు గొప్ప వీళ్ళు చెప్పుకుంటాను. అందుకనే గలతీ సంఘానికి, మీకు అర్థమైందా? గలతీ సంఘానికి రాస్తూ ఏమన్నాడనంటే, మీరు ఇంత తొందరగా మీరు ఇలాగా సత్యమైన సువార్త నుంచి భిన్నమైన సువార్తకు తొలగిపోవడం చూసి ఐఎమ్ రియల్లీ స్టన్డ్ అంటాడు. ఆశ్చర్యం కలుగుతుంది. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు అన్నమాట. ఏమని? గలతీలు 1:5, 6. అది మీకు ప్రకటించిన సువార్తను కాక, దాని 5వ వచనం ఎందుకు చదవట్లేదు మీరు? తర్వాత చదవండి. మీరు ఎన్నో వచనం చదువుతున్నారు? 6. అది 6 నుంచి చదవండి. చూసారా? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి, అంటే ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. సో యేసయ్యను విడిచి, ఎవరు? గలతీ సంఘస్థులు. యేసయ్యను విడిచి భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త అంటే ఏంటి? డిఫరెంట్ సువార్త,
వ్యతిరేకమైన సువార్త, సత్యమైన సువార్తకు వ్యతిరేకమైన సువార్త. అంటే వాక్యం చెప్పినవాడు అల్లా సత్యం చెప్పేస్తున్నాడు అనుకోకూడదు. పాస్టర్ గారండి ఆయన వాక్యమే చెప్తున్నాడండి, వాక్యం చెప్పింది కరెక్టా కాదో చూసుకోవాలి మరి. అందుకని మీ దగ్గర కూడా బైబిల్ ఉంది, ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్న బైబిల్ మీ దగ్గర కూడా ఉందిగా. మనం చదవం, ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఈయన చెప్పింది ఈయన చెప్పింది, పాస్టర్ గారు నమ్మేస్తాం, అందుకనే గోతులో పడతాం. ఇక్కడ పౌలు గారు ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి, మీరు సత్యమైన సువార్తను విడిచిపెట్టి భిన్నమైన సువార్త అటు తిరిగి దేవుణ్ణే విడిచిపెట్టిస్తున్నారు. క్రీస్తు కృపను బట్టి విడిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత తొందరగా తిరుగుట చూచి నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అది మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. ఇంతకీ నేను అడుగుతాను మిమ్మల్ని, అక్ష అడుగుతాను, సునీత అడుగుతాను, సువార్త కాకుండా భిన్నమైన సువార్త. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ గాస్పల్? వాళ్ళకి నచ్చింది చెప్పేస్తారు. ఏంటా నచ్చింది? ఓకే, మీరు చెప్పండి. సో వాట్ ఈజ్ సువార్త, భిన్నమైన సువార్త అంటే? ఓకే, సో దయ్యం మాటలు అంటే ఎలా ఉంటాయి? ఓకే, సో సింపుల్ చెప్తాను. ఇవాళ ఉదయకాలం మా పాస్టరల్ మీటింగ్లో బైబిల్ కాలేజీలో చెప్పాను. భిన్నమైన సువార్త అంటే అర్థం ఏంటంటే, సత్యమైన సువార్త అంటే ఏంటో మనం తెలుసుకుంటే భిన్నమైన సువార్త అంటే అర్థమైంది. సత్యమైన సువార్త ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు చదివాక మీరు కృపచేత రక్షించబడ్డారు అంతే, అది సువార్త. అది రియల్ సువార్త. రియల్ సువార్త అంటే ఏంటి? మీరు ఏం చేయవసరలా, యేసు ప్రభు రక్తం ద్వారా మీరు కడగబడి, మీరు నమ్మితే నేను పాపిని, యేసుక్రీస్తు నా గురించి ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకు రక్తం చెందించాడు, నా కొరకు శ్రమ పడ్డాడు, నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను, విడిచిపెడతాను, యేసు ప్రభువా నా పాపిని నేను, నీ రక్తంతో నన్ను కడుగని శుద్ధి చేయమని విశ్వసిస్తే, నమ్మితే ఆయన కృప చేత మనం రక్షించబడతాం. అది రియల్ సువార్త. ఇక భిన్నమైన సువార్త అంటే ఇప్పుడే చెప్పుకున్నాగా, ఏంటది? రైట్, మీరు క్రియలు లేకుండా విశ్వాసం పొందలేరు, మీరు క్రియలు లేకుండా రక్షణ పొందలేరు, నువ్వు ఏదో ఒకటి చేస్తేనే రక్షించబడతావు అని చెప్పేది తప్పు సువార్త. మీకు అర్థమైందా? కృపచేత రక్షించబడతాననే మాట వదిలేసి ఏదైనా చెయ్యాలి. ఏం చేయాలా? అందుకని కొంతమంది ఏమంటున్నారు, నేనండి గుళ్ళోకి వెళ్ళి ఒక డేరా కట్టుకొని అక్కడ ఒక కొండ ఎట్టుకొని ఆ కొండలో నీళ్ళు తాగుతూ అన్నం తినకుండా ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేశా, అప్పుడు నా పాపాలు ఒకటంబడు ఒకటి ఒక నల్లపిల్లి నాలో నుంచి వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోయినాయి అండి. ఒక తెల్లపావురం వచ్చినట్టు వచ్చేసిందండి ఇది యేసు ప్రభు నాలో. ఆ రకంగా నేను రక్షించబడ్డాను అంటే ఏంటి గొప్ప చెప్పుకున్నాడు వీడు? నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను తిండి కూడా మానేశాను, నేను మోకరించి ప్రార్థన చేశాను, తద్వారా నేను రక్షించబడాను గొప్ప చెప్పుకున్నాడు. ఇక యేసు ప్రభు రావడం ఎందుకు? నీ కొరకు రక్తం కార్చడం ఎందుకు? ప్రాణం పెట్టడం ఎందుకు? కృప ద్వారా రక్షించబడతాం, కానీ మనం చేయవలసిన పనేమీ లేదు. ఎవ్రీథింగ్ జీసస్ హస్ డన్, యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. మనం చేయవలసిన పనేమీ లేదు, అంతా ఆయన చేసి. కానీ మానవుడి యొక్క తాపత్రయం ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలా, నా పాపం పోవడానికి నేనేం చేయాలి? ఆ జైలు అధికారి అడిగాడు పౌలుని శీలా గారిని, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని అడిగాడు. అంటే ఏంటి అర్థం? సంథింగ్ ఐ షుడ్ డూ. ఇవాళ మనుషులందరూ కూడా వారి పాపాలు పోవడానికి యజ్ఞాలు చేస్తున్నారు, వారి పాపాలు పోవడానికి తీర్థయాత్రలకు వెళ్తున్నారు, ఏదో ఒకటి చెయ్యాలి. నా పాపం పోవడానికి నా జుట్టు ఇచ్చినా, నేను గుండి ఇచ్చినా, నా పాపం పోవడానికి నేనేం చేయాలా? కాలు మీద చెప్పులు లేకుండా మూటను నెత్తి మీద పెట్టుకొని నడవనా, కొండెక్కనా, ప్రయాసపడినా, నేను గంగ స్నానం ఇంకొక స్నానం చేయనా? పాపాలు పోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు అన్ని మతాల్లో చేస్తున్నట్టు క్రైస్తవ మతంలో కూడా చేస్తున్నారు. కానీ నీ పాపాలు పోవడానికి నువ్వు కష్టపడ్డ ఇవాళ అందరూ మాలేస్తున్నారని ఇవాళ కొత్తగా క్రైస్తవులు కూడా మాలేయడం మొదలుపెట్టారు కదా. అందరూ ఆ నల్లమాలో ఎర్రమాలో ఇంకొక మాలో వేయడం బట్టి వీళ్ళు తెల్లమాలని తెల్లబట్టలు వేసుకొని చెప్పులు లేకుండా తిరుగుతున్న పనికిమాలిన క్రైస్తవులు కొంతమంది ఉన్నారు కదా. పనికిమాలిన క్రైస్తవులకు చెప్పే పనికిమాలిన బోధకులు ఉన్నారు కదా. వాళ్ళు పనికిమాలిన బోధకులు అని ఎందుకన్నాం? బైబిల్లో లేనిది కల్పితం చెప్పి మనుషులను తప్పుదారిలో నడిపించేది తప్పు కదూ. పాపం అమాయకులైన విశ్వాసులను చెడగొట్టి
పూర్తి భక్తిలో నుంచి దూరం చేసేస్తుంది. నాజీర్ అంట, మళ్ళీ నాజీర్ గురించి చెబుతూ, నాజీర్ ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నాడో అలాగా నాజీర్ అంటే జీవితకాలం నాజీర్ అంటే దేవుని కొరకు సమర్పించబడిన వాడు. ఎవరు నాజీరు? సంసోను నాజీర్ కాదు. కొన్ని రోజుల వరకైనా కాదు, చచ్చిపోయేంత వరకు నాజీర్ అయినా. నువ్వు బ్రతుకుట క్రీస్తు కొరకే అన్నట్టు ఉండాలి. 40 రోజుల భక్తి ఎక్కడ లేదు మనకి, 40 రోజుల ఉపవాసం వల్ల ఎక్కడ లేవు మనకి. 21 ఓకే 40 డేస్ ఫాస్టింగ్ చేసుకోవాలంటే చేసుకోండి, తప్పలేదు. కానీ ఇదే నిన్ను రక్షిస్తుందంటే తప్పు కాదు, తప్పది. డానియల్ ఫాస్ట్ ఉంది 21 రోజులు. దానియేలు గారు 21 రోజులు ఫాస్టింగ్. ఆయన శాకాహారమే తిన్నాడు, మాంసాహారం తినలేని ఫాస్టింగ్ ఉంది. ఎస్తేర్ ఫాస్టింగ్ 3 రోజులు ఫాస్టింగ్. అలా నెంబర్స్ మనం ఎవరెవరో చేశారని నువ్వు 50 రోజులు ఫాస్టింగ్ చేసుకో, లేక నువ్వు 5 రోజులు ఫాస్టింగ్ చేయి. వాళ్ళు 3 రోజులు చేశారు, నువ్వు 3 రోజులు చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఫాస్టింగే చేయొద్దు, నీ ఇష్టం అది. కనుక దేవుడు ఫాస్టింగ్ చేయమని అన్నాడు, ఓకే చేయి. కానీ పాయింట్ ఏంటంటే నువ్వు క్రెడిట్ తీసుకోకూడదు. ఏంటో క్రెడిట్? నేను ఉపవాసం ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, దానివల్ల నేను నీతిమంతుడిని అయ్యాను, నా పాపాలు పోయినాయి అంటే అది తప్పు సువార్త. సువార్త తప్పు, భిన్నమైన బోధ చెప్పారు. యెరూషలేము నుంచి కొంతమంది వచ్చారు, యూదులు, క్రైస్తవులుగా మారిన యూదులు యెరూషలేము నుంచి వచ్చి ఈ గలతీయ సంఘస్థుల్ని, కొత్తగా విశ్వాసుల్ని చెడగొట్టేశారు. ఏమన్నారు? మీరు ఏదో ఒకటి చేయాలి, చేస్తేనే మీరు రక్షించబడినట్టు, అంతేగాని మీరు ఉచితంగా మాత్రం కృప ద్వారా రక్షించబడలేరు అని చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, ఆత్మను పొందుకోవడానికి కూడా కష్టపడాలని చెబుతున్నారు. 3వ అధ్యాయంలోకి వస్తే 2వ వచనంలో ఏమంటాడు? అదే గలతీ సంఘంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఇది మాత్రమే క్రియలు చూసారా, అది క్రియలు చేయమంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల మీరు ఆత్మను పొందారా, లేక విశ్వాసం వల్ల పొందారా? విశ్వాసం వల్ల కదా మీరు ఆత్మను పొందుకున్నారు. ఎంత బుద్ధి లేని వాళ్ళు మీరు అంటున్నాడు పౌలు గారు. అంటే మనం రక్షణ పొందాలన్నా విశ్వాసం ద్వారానే, మనం పరిశుద్ధాత్మను పొందాలన్నా విశ్వాసం ద్వారానే, ఉచితంగా. ఇవన్నీ గిఫ్ట్స్. విశ్వాసం కూడా గిఫ్టే అసలు చెప్పాలంటే. విశ్వాసం ఈజ్ ఆల్సో అ గిఫ్ట్. బట్ ఎలాగొస్తుంది నీలో విశ్వాసం? వినుట వలన. ఏది వింటే? వాక్యం వింటే నీలో విశ్వాసం వస్తుంది. విశ్వాసం రాగానే ఏమైంది? నువ్వు ప్రభుని నమ్మావు, సో యు గాట్ సాల్వేషన్. ఉచితంగా నువ్వు రక్షణ పొందించావు, పాప క్షమాపణ పొందించావు. ఒక మాటలో చెప్పాలంటే ఉచితంగా నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు అని చెప్పడానికి ఇంత పడిగా వెనక్కెళ్ళాడు. సో నువ్వు పాప క్షమాపణ పొందేవంటే, రక్షణ పొందినవంటే అర్థం నువ్వు నీతిమంతుడు అయ్యావు అని అర్థం. నువ్వు నీతిమంతుడు అయ్యావని అంటే అర్థం నువ్వు పరిశుద్ధుడు అయ్యావని అర్థం. సో వీ గాట్ నౌ హోలీ బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ జీసస్, నాట్ బై డూయింగ్ గుడ్ థింగ్స్. నువ్వేదో హోలీ కార్యక్రమాలు చేసినంత మాత్రం పరిశుద్ధుడు, పరిశుద్ధ కార్యక్రమాలు చేసినంత పరిశుద్ధత పొందలా. అది కృప చేత నువ్వు రక్షించబడ్డా, నువ్వు రక్షించబడే పరిశుద్ధుడు. సో యేసు రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. సో యేసు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడనంటే పరిశుద్ధత. అందుకనే మన తప్పులను మనం లోక పాపాలు మోసుకొని దేవుని గొర్రెపిల్లలంటే ఇవాళ లోకంలో ఉన్న వారి పాపాలన్నీ కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ విశ్వసిస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధపరచబడితే హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదా, ఇందాక ఏమని చదువుకున్నాం? 12వ అధ్యాయంలో 14వ వచనంలో చదువుకున్నాం కదా. ఏమని? ఇందాక చదువుకున్నాం కదా. ఏమని? కాదు, 12వ అధ్యాయం 14వ వచనం, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడను తండ్రి వద్దకు చాలు. అంటే దేవుడు మీకు పరిశుద్ధత ఇచ్చాడు కదా, మళ్ళీ ప్రయత్నించండి ఏంటి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. అందుకనే దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడడానికి ఇప్పుడు దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు. మిమ్మల్ని చూడండి, దేవుడు గమనించరా, దేవుడు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు నువ్వు పరిశుద్ధులు అండాలని కోరుకున్నాడు. ఆయన కోరుకొని ఏం చేశాడు? ఆయన తన ప్రియ కుమారుని పంపించాడు. సో దేవాది దేవుడు యేసుక్రీస్తు కూడా దైవ కుమారుడు అని వింటాడు. ఆ దైవ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధపరచు. సో ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముకుంటారో నువ్వు పరిశుద్ధుడు అయిపోయి, పరిశుద్ధుడైన నీవు నీ పరిశుద్ధతను కొనసాగించుకోవాలి. అర్థమైందా? పరిశుద్ధతను కొనసాగించాలంటే ఏం చేయాలి? నువ్వు సహాయం చేయప్పుడు నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నావు. ఉదాహరణ, వ్యాక్సిన్ వేసుకుంటే వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేద్ది?
లైఫ్ లాంగ్ పనిచేద్దండి కరోనా వ్యాక్సిన్. కాదు, 6 నెలలే, 6 నుంచి 8 నెలలు పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఒకవేళ కరోనా ఇంకా ఉందనుకోండి, 6 నెలలు 8 నెలల తర్వాత ఇంకొక సంవత్సరం కూడా ఉన్నదనుకో, అప్పుడు ఏం చేస్తారు? బూస్టర్ డోస్ అని ఇంకొక డోస్ వేయించుకోవాలి మళ్ళీ. అంటే ఇక్కడ దాని అర్థమైంది. ఎందుకు చెప్పానంటే, ఉదాహరణ, యేసు రక్తం ద్వారా నువ్వు పవిత్రపరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, కానీ ఆ పరిశుద్ధతను కొనసాగించాలి కదా నీ లైఫ్ లాంగ్. నువ్వు ఒకరోజు సంపూర్ణతలోకి వెళ్ళిపోవాలి కదా. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు. సో ఆటోమేటిక్గా దేవుడు తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన దేవుడు, కుమారుడు పరిశుద్ధుడు కనుక ఆయన దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధుడైతే ఆయన కూడా దేవుడు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. కానీ కొంతమంది చెప్పినట్టు పరిశుద్ధాత్ముడు కేవలం శక్తి మాత్రమే అని చెప్తూ అందరితో ఆపేస్తారు. అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీ శక్తి నందుదురు అనగానే డ్యాన్స్ వేసి పడిపోయి, ఎగిరేసి తూలేసి పడిపోయి, దొల్లేసి చప్పట్లు గట్టిగా కొట్టేసి భాషల్లో మాట, ఇదే పరిశుద్ధాత్మ. అయిపోయింది అంతే, ఇంతటితో స్టోరీ కథ. పరిశుద్ధాత్మ గురించి నీకేం తెలుసు అంటే ఎగరడం అంతే. అందుకనే కొన్ని సంఘాల్లో చూసినటువంటి కొంతమంది విశ్వాసులు వారిని మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు అని అంటే, అబేబే మాకు అలాంటి పరిశుద్ధాత్మ ఏమి లేదండి అని అంటారు. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, మేము అలా ఎగరమండి, మేము అలా గెంతమండి, మేము అలా భాషలో మాట్లాడి, అమ్మమ్మ అది చాలా కరెక్ట్ అండి, మాకు అలాంటి పరిశుద్ధాత్మ ఏమి లేదండి అని. ఎంత తప్పు మాట. పరిశుద్ధాత్మ లేకపోతే నా ఓడే కాదన్నారు దేవుడు. ఆత్మ లేకపోతే నా ఓడివే కాదు, మరి పరిశుద్ధాత్మ లేదని అన్నారు. ఒక ఆమె ఒక చర్చికి వెళ్ళిందంట. ఆ చర్చిలోని ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఫుల్గా భాషలు మాట్లాడుతున్నారు, ఏదో హడావుడు అంటే ఉంటే ఈ మాత్రం సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడకపోతే ఆ పక్కన ఆవిడ అడిగిందంటే ఏమని, అమ్మ మీరు పరిశుద్ధాత్మ మీలో లేరా అని అడిగితే, లేదా పరిశుద్ధాత్మ అని అంటే, అసలు మాలో పరిశుద్ధాత్మే కాదు, మా చర్చిలోనే పరిశుద్ధాత్మ లేదు, మా చర్చ్ వాళ్ళు ఎవ్వడికి పరిశుద్ధాత్మ లేదు అంటే ఆ ఉద్దేశం ఏంటి? మీలా మేము ఎగరడం, మీలా గంతులేయం, మీలా పాటలు పాడం, మీలా ఇది చెయ్యం కనుక మాలో పరిశుద్ధం. ఎంత తప్పు కన్ఫ్యూజన్ చేశారు ఈ దొంగ బోధకులు. సత్యం చెప్పకుండా ప్రజలందరినీ కన్ఫ్యూజన్ చేయడం పరిశుద్ధాత్మ అంటే ఎగరడమే అనుకున్నారు. కాదు, పరిశుద్ధాత్మ అంటే దేవుడు, అంటే పరిశుద్ధుడు. ఆయన పేరులోనే ఉంది కదా పరిశుద్ధ ఆత్మ. ఇంకా దాని గురించి ఇంకంటే రెఫరెన్స్లో ఏమని చెప్పగలం? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ టెల్స్ దట్ ఈజ్ హోలీ, ఈజ్ హోలీ కదా. ఎన్ని వాక్యాలైనా చూపించగలం ఇలాగా. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం చదివితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అంటే ఏంటి? పరిశుద్ధమైన ఆత్మ, హోలీ స్పిరిట్. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం చదివితే, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 63:10లో పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు, పరిశుద్ధాత్మను పరిశుద్ధ ఆత్మ, హోలీ స్పిరిట్. ఇక మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, నీవు పరిశుద్ధాత్మ వలన ఏమవుతావు చెప్పండి? గర్భం ధరిస్తావు, పరిశుద్ధ ఆత్మ ద్వారా. చదవండి అన్నమాట 1:18లో. పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భవతి అయిన. పరిశుద్ధాత్మ, పరిశుద్ధ. సో ఇక్కడ మనకి క్లియర్ అర్థమవుతుంది ఏంటనంటే హోలీ స్పిరిట్. స్పిరిట్లో మళ్ళీ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. అపవిత్ర ఆత్మ, ఇదెవరు? దయ్యం. ఆత్మ, బట్ ఇట్ ఈస్ నాట్ హోలీ. పవిత్రాత్మ కాదు, అపవిత్రాత్మ. సో అపవిత్రాత్మ ఉన్న చూసారు, అపవిత్రాత్మ అంటే ఎవరు? దయ్యం, సాతాన్. పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ, దేవుడు. సో గాడ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. సో పరిశుద్ధ ఆత్మ. ఇంకో మాట రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 4వ వచనంలో రోమిలికి రాసిన పత్రికలో పరిశుద్ధమైన ఆత్మను బట్టి చదవండి మాట 4వ వచనం లేక 7వ వచనం. అది యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి
అది మృతుల్లో నుంచి పునరుద్ధరణ అవుట వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతోను నిరూపింపబడెను. ఎంత క్లియర్గా ఉంది. ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డాడు. చూసారా, పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. పరిశుద్ధ ఆత్మ. సో యేసుక్రీస్తు ఆత్మ లేక పరిశుద్ధ ఆత్మ, దేవుని ఆత్మ. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధత కలిగినవాడు దేవుడు. మనం అందరం అన్హోలీ, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ తాగుతారు ఏకంగా. పరిశుద్ధత మనలో లేదు. సో దేవుడు ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ హోలీ. సో గాడ్ తండ్రి అండ్ ద ఫాదర్ ద గాడ్ ద ఫాదర్ ఈజ్ హోలీ, ద సన్ ద గాడ్, కుమారుడు అండ్ దేవుడు హోలీ, ద స్పిరిట్ గాడ్ ఈజ్ హోలీ. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? తండ్రి అని దేవుడు దేవుడు, కుమారుడు అని దేవుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒకటే దేవుడు. మూడు వ్యక్తుల్లో ఒకే దేవుడు మనకు కనబడుతున్నాడు. కాంప్లికేట్ అవ్వచ్చు, పరలోకంకి వెళ్ళిందంతా అర్థమవుతుంది. కానీ దేవుడు మాత్రం నువ్వు రిజెక్ట్ చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు కాదండి, యేసుప్రభు దేవుడు కాదండి నువ్వెవరు చెప్పడానికి? వాక్యం చెప్తుంటే యూ హ్యావ్ టు షూర్లీ బిలీవ్ దిస్, యాక్సెప్ట్ దిస్, బికాస్ దిస్ ఇస్ వాట్ ద బైబుల్ సేస్. తండ్రి, కుమార, పరిశుద్ధ. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడుగా కదా, మనం ఏమంటారు దాన్ని, ముగింపులో ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో ఆశీర్వాదం. బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి ప్రమేయం లేకుండా, కుమారుడు ప్రమేయం లేకుండా, పరిశుద్ధాత్మ ప్రమేయం బాప్తిసం ఇవ్వం కదా. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో ఏం చేస్తున్నాం? బాప్తిసం ఇస్తున్నాం. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. అందుకని పెళ్లి చేసేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వేలు తీయవలసిన అవసరం లేదు. ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడు, ఏమని? యేసు నాతో చెప్పని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో ఈ వేల్ని తీస్తున్నాను. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది కొత్త బోధ ఇంట్రడ్యూస్ చేశాడనమాట ఆయన. ఇది సొంత బోధ ఇంట్రడ్యూస్ చేశాడనమాట. చూసారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు ఎగతాళి చేయకూడదు దేవుని నామాన్ని. మీరు గోప్రవేశం చేశారు, ఎందుకు పెడతాం? ఎందుకనంటే మన త్రియేక దేవుని నామములో ఆ గృహాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం. త్రియేక దేవుని నామంలో ఆ గృహాన్ని దేవునికి ప్రతిష్ఠించినప్పుడు తండ్రి యొక్క, కుమారుని, పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ ప్రతిష్ఠ కాబట్టి దేవుడికి అప్పగిస్తున్నాం ఆ ఇల్లుని. ఇక్కడ వేలెందుకు తీసే? తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామంలో వేలు తీసేదేంటి? ఫన్నీ థింగ్స్ హ్యాపెనింగ్, బికాస్ ఫన్నీ పాస్టర్స్ ఆర్ దేర్. సో దేవుని వాక్యాన్ని మనం ఏకతాళిగా చెప్పడానికి వీల్లేదు. వాక్యం ఆధారం చూపించాలి మీరు చేసేదానికి. వాక్యానుసారంగా మనం నడిచేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయపడతాం. మనం అపవిత్రులు, పాపాత్ములు. మనం పాపం వల్ల దేవుడు ముఖం మరుగు చేయబడింది. అందుకని యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా మనం పవిత్రపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు మనం పరిశుద్ధులం గనుక బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా ఎవడు ఆయన్ని చూడలేడు. కనుక పరిశుద్ధత పొందాం కాబట్టి రేపు ఆయన్ని మనం చూడగలం. ఆ పరిశుద్ధతను మనం జీవితకాలం అంతా కొనసాగించబడాలి అని అంటే పరిశుద్ధ ఆత్మని దేవుడు మళ్ళీ గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకు? ఆ ఆత్మని మీరు కలిగి ఉంటే. ఎప్పుడు వస్తాడు ఈ ఆత్మ? రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నీవు పాపిని ఒప్పుకున్నప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుడు ఆత్మ లేక దేవుడు నీ హృదయములో నివసించడానికి వస్తున్నాడు. ఆయనకి నువ్వు అధికారం ఇచ్చినప్పుడు ఏమైందనంటే ఆయన నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. పరిశుద్ధ ఆత్మ వల్లనే నువ్వు నేను పరిశుద్ధంగా బ్రతకగలం. ఈ మాట ఎక్కడుంది? ఈ మాట బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం మనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే చూడండి ఒకసారి. దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి, అది ఆత్మ వలన ఏం పొందాం? పరిశుద్ధత పొందిన వారమే. ఆత్మ వలన, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యు అండ్ మీ బికేమ్ హోలీ. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమే. యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డాం, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆ పరిశుద్ధతను కొనసాగించగలం. పరిశుద్ధాత్మ ద్వారా మనం ముందుకు కొనసాగాలి. ఇంకొక మాట చదివితే, అంటే పరిశుద్ధాత్మ లేకుండా మనం పవిత్రపరచబడలేం. 2వ దెస్సలోనికీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదివితే, దెస్సలోనికీయులు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివితే, 2వ దెస్సలోనికీయులు 2వ అధ్యాయం 13వ వచనం చూసారా? ప్రభు వల్ల ప్రేమించబడిన
సహోదరులారా, అది ఎవరండి పరిశుద్ధపరిచారు? ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన, మీరు సత్యమును నమ్ముట వలన, చూసారా, రక్షణ పొందడానికి దేవుడు అది మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాడు. గనుక మేము మిమ్ములను బట్టి ఎల్లప్పుడు దేవునికి మేము ఏం చేస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులారా, ఆత్మ మిమ్ములను, అది ఆత్మ మిమ్ములను పరిశుద్ధ పరుచుట వలన అంటే ఏంటి అర్థం? ఆత్మ మొదట, మళ్ళీ చదవండి అక్కడ. ఆత్మ మిమ్మల్ని ఏం చేశాడు? శాంక్టిఫై చేశాడు, పరిశుద్ధపరచబడుట వలనను, అది సత్యం పొందుట, సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు. అది సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలను ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. అది సో పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరుస్తూ పరుస్తూ పరుస్తూ స్లోగా మనము ప్రభు యొక్క స్వారూప్యంలోకి మార్చబడతాం. అంటే దేవుడు లాంటి పరిశుద్ధత మనకు వచ్చారు. అంత హోలీ అవ్వలేం, మనం హోలీ అయ్యాం యేసు రక్తం ద్వారా. కానీ ఆ హోలీనెస్లోకి రావాలంటే అంటాడు కదా, ఫ్రమ్ గ్లోరీ టు మోర్ గ్లోరీ, మహిమ నుండి పరిశుద్ధాత్మ మనకి అధిక మహిమలోకి తీసుకెళ్తాడని కొరింథీయులకు రాసిన 2:3 మనం చదువుతాం. ఏమని? మహిమ నుండి మనమందరం ముసుగు లేని ముఖం వలె ముసుగు అద్దములో ప్రతిబింబం చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమలోని. ఎవరి చేత? ఆత్మ చేత. ఆ పోలికలో మార్చబడతాం. ఏ పోలికలో? చూసారా? ఏ పోలికలో? ప్రభు పోలికలో మార్చబడతాం ఆత్మ చేత. ఆ ఆత్మ మనలను ఆ పోలికలకు మార్చడానికి మహిమ నుండి అధిక మహిమలో, ఫ్రమ్ గ్లోరీ టు మోర్ గ్లోరీ, మహిమ నుండి అధిక మహిమలోకి ఆత్మ చేత. దశలోనికేలు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొంచెం స్పీడ్ అయిపోయింది కూడా టైం లేదు కాబట్టి. దశలోనికేలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా దేవుని చిత్తం మనం పవిత్రంగా ఉండడం కదా. దేవుని చేత 7-8 వచనాలు ఏముంది? పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలా కాబట్టి. పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీరు ఏడిపిస్తున్న వారు అవుతారు. పవిత్రంగా మీరు జీవించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? మీరు ఆత్మకు అధికారం ఇవ్వడంలో. ఇంతకుముందు మీరు ఎలాగున్నారో అనేది అవసరం కాదు. ఇంతకుముందు ఎలా జీవించామనేది ప్రశ్న కాదు. ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం? పూర్వం మీరు ఎలాగున్నారు, ఇంతకుముందు ఎలాగున్నారు. కానీ ఆత్మ చేత మనం పరిశుద్ధతలోకి మనం ముందుకెళ్ళాలి. ఆ మాట మనం మరొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఇవన్నీ మీరు రెఫరెన్స్లు రాసుకుంటున్నారని అనుకుంటున్నాను. మరలా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూసుకొని అన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మొదటి కొరింథీయులు చూసారా? పరిశుద్ధ మీరు అట్టివారై ఉన్నారు. ఎట్టివారు పైన చదివితే కొంచెం మాటలు, అన్యాయస్తులు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరు, చారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడింగతనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యం వారసు. మీలో కొందరు అట్టివారు. ఎట్టివారు? పైన చెప్పబడిన లిస్టు వారు. మీలో అట్టివారు. మీరు విగ్రహారాధికులై ఉండొచ్చు, పూర్వం మీరు త్రాగుబోతులై ఉండొచ్చు, మీరు ఎవరెవరు ఉన్నారు పైన ఉన్నట్టు లోబులై ఉండొచ్చు. అట్టివారై ఉన్నవారు మీరు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వల్ల, అది ఆత్మ యందు, అది కడగబడి, యు ఆర్ బీన్ వాష్డ్, ఆత్మ చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారై.
నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది పాయింట్. సో ఆత్మ మనల్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధతలోకి నడిపించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుని బట్టి మనం దేవుడికి వందనాలు చెల్లించొద్దు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరచడం గురించి ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత. అందుకనే దేవుడు తన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మీరు ఎగరడానికి, దొల్లడానికి, దేకడానికి కాదు. పరిశుద్ధాత్మని అపవిత్రం చేయకండి. అలాగా వాక్యాన్ని కొని చేయకండి. దేవుడు అల్లరికి కర్త కాదు. అల్లరి కాదు మన సంఘాల్లో ఉండవలసింది. డప్పు గట్టి కొట్టేస్తే ఊగిపోవడం కాదు. పాటలు స్పీడ్గా పాడేస్తే ఎగిరిపోవడం కాదు. పరిశుద్ధాత్మ ఎందుకు ఇవ్వబడ్డాడో ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించాడు. ఎన్ని రిఫరెన్సులతో పాటు మీకు మళ్ళీ ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి రివైజ్ చేసుకోండి. వెనక్కి వెళ్ళి చూడండి ఒకసారి. టేప్ మళ్ళీ రివైండ్ పెట్టుకోండి ఒకసారి. ఒక వెనక్కి లాగి చూడండి ఒకసారి ఏం చెప్పాను నేను. ఎంత అద్భుతమైన మాటలు. పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడు? మీరు మహిమ నుండి అధిక మహిమలోకి రావడానికి, మీరు పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి. ఆత్మచేతనే ఇందాక చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, మీరు పరిశుద్ధపరచబడండి. ఆత్మ ద్వారానే పరిశుద్ధపరచబడదు, లేకపోతే ఇంక మీరు పరిశుద్ధపడ. ఇప్పుడు మీరు చదివారు, మీరు కడగబడి ఆత్మచేత ఏమయ్యారు కాదు, ఆత్మచేత ఆత్మ యందు మీరు కడగబడి. అంత క్లియర్గా ఆత్మ యందు, పరిశుద్ధ ఆత్మ యందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే ఆత్మచేత కలిగే మేలులు చెప్పుకోవాలి మనం. ఇది హోలీ స్పిరిట్ గురించి చాలామందికి సరైన వాక్యం తెలియక 2 మొక్కలు నేర్చుకొని దాని గురించి చెప్పేస్తాం. ఎంత లోతైన స్టడీ ఉంది. న్యూమటాలజీ అనే సబ్జెక్ట్ ఉంది. న్యూమటాలజీ, న్యూమా అంటే అర్థం హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడి గురించిన చదువు, దాన్ని స్టడీ లేక బోధ, పరిశుద్ధాత్మ గురించిన బోధన న్యూమటాలజీ. పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. చదవాలా, నేర్చుకోవాలా, అర్థం చేసుకోవాలి. అంతేకాని 2 మొక్కలు అక్కడక్కడ ఏరేసుకొని మనం పరిశుద్ధాత్మ దేవుడు కాదని ఒకడంటాడు, పరిశుద్ధాత్మ శక్తి అని ఒకడంటాడు, పరిశుద్ధాత్మ అంటే భాషల్లో మాట్లాడడం ఇంకొకడు అంటాడు, పరిశుద్ధాత్మ అంటే ఎగరడం అని ఇంకొకడు అంటాడు. ఇదా చెప్పేది వాక్యం? ఆత్మ చేత నింపబడిన వారం అయితే మనం ఆత్మ ఫలం మనలో కనబడుతుంది. మనలో ఆ రిజల్ట్, ఆ ఫ్రూట్ మనలో కనబడుతుంది. మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం, ఈ లక్షణాలు మనలో కనబడిపోతాయి. మనలో శారీరక కార్యాలన్నీ చచ్చిపోవడం ప్రారంభిస్తాయి. ఆత్మ ఫలం మనలో అభివృద్ధి చెందడం. మీరు ఫలించడమే కాదు, బహుగా ఫలించడం వలన దేవునికి మహిమ. సో దేవుడు ఎంతో మహిమపరచబడతాడు. ఎందుకంటే మీరు దేవుని స్వారూప్యంలోకి వచ్చి ఎక్కువ ఫలం మీలో కనబడుతుంది, ఎక్కువ ప్రేమ మీలో కనబడుతుంది, ఎక్కువ సంతోషం మీలో కనబడుతుంది, ఎక్కువ సమాధానం మీలో కనబడుతుంది. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ముగింపు మాటగా ఒక వాక్యం చదివి మనం ముగిద్దాం. దేవుని వాక్యంలో నుంచి తెస్సలోనికీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ బెనెడిక్షన్ గురించి చెప్పినట్టు చూడండి ఒకసారి. 1 Thessalonians chapter 5 verse 23. సమాధానకర్తయగు దేవుడే చూసారా, మిమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, జీవము, శరీరము అది దేవుడు ఒక్కడే మిమ్మల్ని నన్ను పరిశుద్ధపరచగలడు. మన యొక్క సొంత ప్రయత్నాల ద్వారా మనము పరిశుద్ధపరచబడడం అసాధ్యం, అసంభవం. తప్పనిసరిగా అందుకనే మనకి పరిశుద్ధాత్మ పవర్, శక్తి కావాలా. ఎందుకు అనంటే మనం పరిశుద్ధపరచబడడానికి మన జీవితాల్లో పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. సో ఇప్పుడు దీన్ని బట్టి కన్క్లూషన్లోకి వచ్చాం. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన దేవుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు కనుక దేవుడు. ఈ దేవుడు పరిశుద్ధాత్మను, పరిశుద్ధమైన క్రీస్తుని, పరిశుద్ధులైన క్రీస్తుని ఈ లోకానికి పంపించింది నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి. కోరిక నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేదు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రభు మీకు ఎన్నో వందనాలు. వెత్తబడిన వాక్యం మా అందరి హృదయాలు ఫలింపజేయండి. దేవుడు ఎవరు?
అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వెత్తబడిన వాక్యం శత్రువు ఎత్తుపోకుండా ఆ వాక్యాన్ని మా జీవితాల్లో హృదయాల్లో పదిలిపరిచి వాక్యానుసారం నడిపించమని, మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, అనారోగ్యం బాగు చేయండి, అస్వస్థలు ఉన్న బాగు చేయండి, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని విడిపించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, మార్పు లేని వారికి మారు మనసు దయచేయండి, రక్షణ పొందిన వారిని రక్షణలో ఎదిగింపజేయండి, మీ రాజ్యం మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మాలో పరిశుద్ధత లేకపోతే మేము మీ రాజ్యానికి రాలేం, మిమ్మల్ని చూడలేం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మా హృదయం అంతా కపటంతో, కుళ్ళితో, ద్వేషంతో, అసూయతో, పాపముతో నిండిపోతే మేము మిమ్మల్ని ఎలా చూడగలం? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. కనుక అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు మీరు దయచేసినందుకు వందనాలు. ఆ పరిశుద్ధమైన బ్రతుకుని కొనసాగించడానికి పరిశుద్ధాత్మని మాకు ఇచ్చారు. రేపు సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మేము వెళ్తాం. మీ రాకడలోకి వచ్చినప్పటికల్లా సంపూర్ణమైన పరిశుద్ధత. ఎందుకనంటే మా ఆత్మలను లేక మా హృదయాన్ని మార్చిన దేవుడు రేపు మా శరీరాన్ని కూడా విమోచిస్తారు. మా శరీరాన్ని కూడా మార్పు చేసి అప్పుడు సంపూర్ణ రక్షణ పొంది సంపూర్ణ పరిశుద్ధతలోకి మేము రాబడతాం. ఆ గొప్ప దినం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ టైం వరకు పరిశుద్ధతని కొనసాగించుకుంటూ మహిమ నుండి అధిక మహిమలోకి మమ్మల్ని తీసుకురావడానికి మాలో ఉన్న ఆత్మను బట్టి, మాలో మీరు ఇచ్చినటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ పరిశుద్ధతని కొనసాగించి మీ మహిమకరంగా బ్రతక కృప మా అందరికీ అనుగ్రహించమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వారికి ప్రేమ, పరిశుద్ధాత్మేగాన్యమైన సహవాసం తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. చాలా వందనాలు, మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఈ విధంగా ఫేస్బుక్ లైవ్ని వాచ్ చేస్తూ డే బై డే మనము దేవుని వాక్యంలో ఎదుగుతూ ఆ దేవుని స్వారూప్యంలోకి మార్చబడుతున్నామని నమ్మండి. దేవుని యొక్క పరిశుద్ధతలోకి మార్చబడుతున్నామని నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. వీ లవ్ యూ, వీ ప్రేయింగ్ ఫర్ యూ. ప్లీజ్ డూ ప్రే ఫర్ అస్. లైవ్ని ఇంకా ఆహ్వానించకపోతే ఎవరినైనా వాళ్ళని కూడా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దెమ్ టు కమ్ అండ్ జాయిన్ దిస్ లైవ్. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకి చెప్పాలనుకుంటే రాత్రి 9 నుంచి 10 గంటల వరకు జరిగే లైవ్ ప్రోగ్రామ్కి ఆహ్వానించండి. ఈ వాక్యాన్ని ఇతరులకి షేర్ చేయడంలో కూడా మర్చిపోకండి. తప్పక ఇతరులకి షేర్ చేయడంలో వాట్సాప్ గ్రూప్స్లో పంపించవచ్చు, లేకపోతే మీరు ఈ వాక్యాన్ని మరి మెసెంజర్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే మిగతా గ్రూప్స్లో పంపించవచ్చు. అనేక మందికి ఈ వాక్యాన్ని తెలియపరిచి సత్యాన్ని ప్రకటిద్దాం. రక్షణ లేని వారికి రక్షణ గురించి ప్రయాసపడదాం. రక్షణ పొందిన వారు రక్షణలో ఎదుగుతూ ప్రభుకి ఇంకా దగ్గరగా సమీపంలో జీవించడానికి మనవంతుగా మనం అందరం ప్రయాసపడదాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్. సీ యూ టుమారో అగైన్ at 9 o'clock నైట్ 9 గంటలకి కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్. టేక్ కేర్.